దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తములో భద్రపరిచి మరొకసారి దేవుని యొక్క వాక్యమును మీకు అందించుటకై దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి, ఈ చక్కని జీవితాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ధ్యానిస్తున్న రీతిగా దేవుడిచ్చు సర్వాంగ కవచం, దేవుడిచ్చు సర్వాంగ కవచం, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. మనము ఇప్పటి వరకు మరి 5 విషయాలు ధ్యానించి ఉన్నాం. మరి ఈ 5 విషయాలు కూడా ఆయుధాలు. ఈ ఆయుధాలు కనబడి కావు. మనం వాటితో ఏమాత్రము కూడా ఫిజికల్గా, వ్యక్తిగతంగా, భౌతికంగా ఒక వ్యక్తిపై మనము దాడి చేయలేం. కానీ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ ఎంతటి మరి అవి బలమైనా సరే, అవి ఎంతటి దుర్గములైనా సరే, వాటిని పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. అంటే మన యొక్క ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. సత్యము శరీర సంబంధమైనది కాదు, గాని ఆత్మ సంబంధమైనది. ఎందుకంటే దేవుడు ఆత్మయున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేనే మార్గము, నేనే సత్యం. ఆయన సత్యము కలిగిన వాడు గనుకనే ప్రపంచ యావత్తు యేసు క్రీస్తును ఎరుగుటలో ఏమాత్రము కూడా సందేహించటల్లా. అందుకనే ఆయన మన ఎదుట అనేకమైన యుద్ధాలు, అనేకమైన పోరాటాలు, అనేకమైన శోధనలను జయించుటకు దేవుడు మనకిచ్చినటువంటి చక్కని ఆయుధాలు. ఈ ఆయుధాలలో చివరి ఆయుధము చూచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుచున్నది, మరియు రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని యొక్క వాక్యము అనేటువంటిది ఒక ఖడ్గము లాంటిది. ఈ ఖడ్గము 2 అంచుల పదును కలిగింది. ఈ ఖడ్గము ఎంతటి మరి శోధనైనా, ఎంతటి బలమైన యోధుడునైనా జయించిద్ది, ముక్కలు ముక్కలు చేసిద్ది. అందుకనే ఈ వాక్యమనే ఆత్మ ఖడ్గం ఇది. ఎవరైతే వాక్యమనే ఆత్మ ఖడ్గమును కలిగి ఉంటారో వారేమాత్రం భయపడరు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలంపును, ఆలోచనలను శోధించుచున్నది. చూడండి, హృదయముల యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని యొక్క వాక్యము 2 అంచులు కలిగినటువంటి ఖడ్గం. ఇట్టి ఖడ్గం వాడిగా ఉండంట. ఎలా ఉంటుందంట? ద షార్ప్
వాడిగా ఎంత పదునుంటుందంటే దానికి అసలు ఆ పదును ఈ భూమి మీద మీరు ఏ ఖడ్గానికి చూడలేరు. ఏ ఆయుధంలో కూడా అంత పదును కనపడదండి. ద వెరీ షార్ప్ నైఫ్ ఇస్ ద బైబుల్. దిస్ ఇస్ ద స్వార్డ్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ అను ఖడ్గం. ఈ ఆత్మ అను ఖడ్గమును మనము కలిగి ఉండుట వలన వాడిగా ఉండి ప్రాణాత్మలను ఏమంట? ప్రాణాత్మలను, ద స్పిరిట్ అండ్ సోల్, ద లైఫ్, ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు, ద బోన్ మ్యారో అంటారు. మరి కీళ్లను, మూలుగను విభజించు మట్టుకు దూరుచు. ఎంత షార్ప్ అంటే డాక్టర్స్ కూడా చేయలేనంత ఆపరేషన్ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేయగలదు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించలేకపోతున్నారు. వాక్యానుసారమైనటువంటి జీవితమును జీవించలేక, వాక్యానికి విధేయులుగా ఉండలేక, వాక్యమును తమ హృదయములో భద్రపరుచుకోలేక, వాక్యమునకు విరోధముగా జీవిస్తూ వారి జీవితములో కలగవలసినటువంటి జయములను అపజయములుగా మార్చుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును మనము ధరించుకుంటామో, ఆ ఆత్మ ఖడ్గము కీళ్లను, మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు, హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూశారు ఎంత శక్తి కలిగిందో, ఎంత వాడి కలిగిందో, ఎంత బలమైనదో. దేవుని యొక్క వాక్యమునకున్నటువంటి ప్రాధాన్యతను ఈరోజు మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. దేవుని యొక్క వాక్యమునకు అవకాశం ఇస్తే ఆ వాక్యము మీ తలంపులను, మీ యొక్క ఆలోచనలను శోధించింది. అది స్కాన్ చేసింది. అందుకే సామెతల గ్రంథముల మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు అంటున్న మాట ఏమిటంటే, మీ ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకోమని. దేవుని యొక్క అధికారమునకు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో, దేవుని యొక్క అధికారమును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యము మన జీవితములో పనిచేసిద్ది. దేవుని యొక్క వాక్యము మన బ్రతుకుల్లో పనిచేసిద్ది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న నా తల్లి తండ్రి, ప్రియ తమ్ముడా చెల్లి, దేవుని వాక్యమును ప్రేమించండి. దేవుని వాక్యమును వినండి. దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితమును మీరు కలిగి ఉండండి. ఆ వాక్యము మిమ్ములను బలవంతులుగా మార్చింది. అందుకే దావీదు భక్తుడు తన కీర్తన అంతటిలో మనము గమనించినట్లయితే, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చెను. 119వ కీర్తన మనం చదువుతున్నట్లయితే అక్కడ వాక్యమును గురించి చాలా చక్కగా వ్రాయబడుతూ ఉంది. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొదుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను.
ఇదిగో నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము చేత నన్ను స్థిరపరుచుము. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ వాక్యము వినుట నాకు మేలాయనే. నీ వాక్యమును అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. దయతో గమనించండి, దేవుని యొక్క వాక్యమునకున్నటువంటి ఒక ప్రాధాన్యత, ఒక ప్రత్యేకతను మీరు తెలుసుకోవాలి. ఏదో ఈరోజు అనేక మంది వాక్యము చెప్పుచున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు వినాలి ఆ వాక్యమని ఒక సేవకుని ద్వారా మీకు వినిపిస్తున్నాడు. ఎందుకంటే ఆ వాక్యము నిన్ను సరిచేసిద్ది, ఆ వాక్యము నిన్ను బాగు చేసిద్ది, ఆ వాక్యము నీకు కావలసినటువంటి నెమ్మదినిచ్చిద్ది. అట్టి వాక్యమును మనం వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు జాగ్రత్త పడాలి. యాకోబు భక్తుడు ఆ మాటలు ఎంతో చక్కగా పలుకుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క సమయమందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆ వాక్యము నిన్ను నన్ను సరిచేసిద్ది, ఆ వాక్యము నిన్ను నన్ను బాగు చేసిద్దని గుర్తించండి. అందుకే యాకోబు భక్తుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మరి చూడండి దయచేసి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అయితే మరి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. మీరు వినువారు మాత్రమై ఉండి, వింటున్నాం కానీ దాని ప్రకారం ఏం చేయలేకపోతున్నామంటే నడుచుకోలేకపోతున్నాం, ప్రవర్తించలేకపోతున్నాం, వాక్యానికి భయపడలేకపోతున్నాం, వాక్యమును మన జీవితానికి అన్వయించుకోలేకపోతున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయమందు మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోబాకండి. ప్లీజ్ గివ్ ఛాన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద స్వార్డ్ ఆఫ్ స్పిరిట్. ఇట్ కెన్ గోస్ యువర్ థాట్స్. దేవుని యొక్క వాక్యమునకు మీరు అవకాశం ఇచ్చి చూడండి. ఆ వాక్యము మీ తలంపుల్లోకి, మీ ఆలోచనల్లోకి దూరిపోయి ఆ ఆలోచనలకు కావలసినటువంటి బలమును, శక్తిని, సామర్థ్యమును సమకూర్చి ఆ ఆలోచన సఫలమయ్యేటట్లు చేసింది. అట్టి వాక్యము శక్తి కలిగింది. ఇట్టి వాక్యము ఎవరైతే కలిగి ఉన్నారో వారు ధైర్యముగా అనేక మంది ఎదుట వారు నిలవబడుటకు దేవుడు కృపించాడు. ఈరోజు ఈ వాక్యమును చేత పట్టుకున్న ప్రతి వ్యక్తికి ఇది గొప్ప ధన్యత, ఇది గొప్ప ఘనత. కనుక దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. అట్టి శక్తి కలిగిన వాక్యమును ఎవరి జీవితములో అయితే ఉంటుందో, ఎవరి హృదయములో అయితే భద్రపరుచుకుంటారో, ఎవరైతే వాక్యానుసారముగా జీవిస్తూ ఉంటారో, దేవుడు అట్టి బిడ్డల పక్షాన నిలవబడి గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈరోజు నీ జీవితానికి కావలసినటువంటి ఒక మార్పును తెచ్చుకో. వాక్యానికి అవకాశం ఇచ్చి చూడు. వాక్యము ఆత్మ ఖడ్గం. ఇది ఎలాంటి వాటినైనా ఛేదించింది, ఎలాంటి వాడిగల ఖడ్గమునైనా కూల్చివేసింది. కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచములో చాలా శక్తి కలిగింది దేవుని యొక్క వాక్యము.
ఈ వాక్యమునకు మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో ఆ వాక్యము మన జీవితాన్ని ఎంతో బలపరచడమే కాకుండా ప్రభావితముగా మార్చిద్ది. ఆ ప్రభావితమైన జీవితం అనేకులను క్రీస్తు వైపు చూచేటట్లు చేసిద్ది. ఆ క్రీస్తును నాలో అందరూ చూడ అనేటువంటి ఒక గొప్ప అనుభవం మీరు కలిగి ఉంటారని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నా. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.